దసరా అంటే ఏంటి? దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అలాగే మహిషాసుని మధ్యన ఎందుకు సంహరిస్తారు? దాని వెనకాల ఉన్న రహస్యం ఏంటి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. దసరా అంటే హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వేద శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వేద శుద్ధ నవమి వరకు 9 రోజులు దేవి నవరాత్రులుగా, అలాగే 10వ రోజు విజయదశమిగా రెండు కలిసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తిని ఆరాధించే ప్రాధాన్యం ఇచ్చే పండుగ. ఈ పండుగ నవరాత్రిని శరణరాత్రి అని కూడా అంటారు. శరణ్ ఋతువు ప్రారంభంలో వచ్చే పండుగ కాబట్టి ఈ పేరు వచ్చింది. ఈ పండుగ మొదటి 3 రోజులు పార్వతీదేవిని, తర్వాతి 3 రోజులు లక్ష్మీదేవిని, చివరి 3 రోజులు సరస్వతీదేవి పూజ నిర్వహించడం అనేది ఆనవాయితీగా వస్తుంది కొన్ని ప్రాంతాలలో. ముఖ్యంగా ఇలా జరుపుకోవడం ఎవరంటే శాక్యతులు దీన్ని ఆచరిస్తూ ఉంటారు. బొమ్మ కొలువులు పెట్టడం ఒక ఆనవాయితీ అయితే ఆలయంలో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ చేస్తూ ఉంటారు. 10వ రోజు పారట ఉంట దసరా పండుగ విజయదశమి నాడుగా జరుపుకుంటారు. తెలుగువారు దసరాని 10 రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజిస్తారు. అదే తెలంగాణ అయితే 9 రోజుల పాటు బతుకమ్మ ఆడుతారు. అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీ పట్టు ధరించే ఆనవాయితీ వస్తుంది. విజయదశమి రోజు చరిత్ర ప్రకారం ఇంకొకటి కూడా ఉంది. అదేంటి అంటే రావణుడు సంహరించిన రోజు కూడా అంటారు. రాముడు రావణునిపై గెలిచిన సందర్భంగా కనుక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు కూడా చెప్తారు విజయదశమిని. ఈ సందర్భంగా రావణ వదనం, అలాగే జమ్మి ఆకులు పూజించడం కూడా జరుగుతుంది. అలాగే ఈ సందర్భంగా రావణు వదనం జమ్మి ఆకులు పూజించడం చేయడం జరుగుతుంది. జగన్మాత అయిన దుర్గాదేవిని మహిషాసురునితో రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని జయించి పొందిన సందర్భంగా 10వ రోజు విజయదశమి కూడా జరుపుకుంటారు. మహిషాసుని మర్దిని అంటే ఎవరు? దైవాతి వంశానికి ఆశిద్ధ ఫల జన్మించిన మహిషాసుడు తన అంకిత భావంతో మిత్రులతో సహచరులతో సమాలోచన చేసి మరణం లేని జీవనం కోసం మేరా పర్వతం శిఖరం చేరి బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు ప్రారంభిస్తాడు. కాలం కదలేక అనేక వేల సంవత్సరాలు వెళ్ళిపోతున్న మహిషాసుడు మాత్రం అంచెలంచెలుగా ఘోరమైన తపస్సును చేసి బ్రహ్మదేవుని ప్రత్యక్షమయ్యి మహిషాసుడు ఇంకా నీ తపస్సును చాలించి ఏ వరం కావాలో కోరుకో అని బ్రహ్మదేవుడు అడుగుతాడు. పితామహ అనే అమరుని కావాలి, నాకు మరణం లేని జీవనం ప్రసాదించు అని కోరాడు మహిషాసుడు. అప్పుడు బ్రహ్మదేవుడు మహిషాసుతో ఇలా అన్నాడు: పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు, గిట్టిన ప్రాణి మరలా పుట్టక తప్పదు. జన్మ మరణాలలో సకల ప్రాణికోటి సహజ ధర్మాలు. మహాసముద్రంలా మహాపర్వతంలా కూడా ఏదో ఒక సమయంలో వినాశనం తప్పదు. ప్రకృతి విరుద్ధమైన నీ కోరిక తీర్చడం అసంభవం కనుక నీ మరణం నీ మృత్యువు ఒకే మార్గం విధించిపెట్టి మరే వరం కోరుకో అన్నాడు. అది తప్ప మిగతా ఏవైనా కోరుకో అన్నాడు. అప్పుడు మహిషాసుడు ఇలా అన్నాడు: నాకు అల్పం కోరిక అయినా ఈ మహిషాసుడిని ఆశపడడు. అంటే నాకు చిన్న చిన్న కోరికల మీద ఆశ లేదు. ఆడది నా దృష్టిలో అబల, ఆమె వల్ల నాకు ప్రమాదం రాదు కనుక పురుషుడి చేతిలో నాకు మరణం రాకుండా వరం అనుగ్రహించు అని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ వరాన్ని మహిషాసునికి అనుగ్రహించి వరాన్ని ఇచ్చాడు. బ్రహ్మదేవుడు వరాల వల్ల వరగరీతుడైన మహిషాసుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపడతారు. దేవేంద్రుడు తిరుమతులతో మేర పెట్టుకున్న మహిషాసునిపై వారిలో రగిలిన క్రోధం ప్రశాంతమైన తేజంగా మారింది. త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపంలో జన్మించింది. శివుని తేజం ముఖముగా, విష్ణు తేజస్సును బహుళముగా, బ్రహ్మ తేజస్సును పాదాలుగా కలిగి మంగళమూర్తిగా అవతరించి ఆమె 18 బహుములను కలిగి ఉంటుంది. ఆమెకు శివుడు శూలాన్ని ఇచ్చాడు, విష్ణువు చక్రం, ఇంద్రుడు వజ్రాయుధం, వరుణదేవుడు పాశం, బ్రహ్మదేవుడు అక్షములు, కడుమలు, హిమవంతుడు అలాగే సింహాన్ని కూడా వాహనంగా ఇచ్చాడు. ఇలా సర్వదేవతల ఆయుధాలను సమకూర్చి మహిషాసుని సైన్యంతో తలబడమని భీకరమైన
పోరు కలిగింది. మహిషాసుర తరపు పోరు సఫలమవుతున్న సమయంలో అందరినీ వధించి చివరికి మహిషాసురునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులపై చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషాసురుడు సింహం రూపంలో, మానవ రూపంలో భీకరమైన పోరు చివరికి మహిషాసురుని దేవి చేతుల్లో హతమయ్యాడు. ఈ విధంగా అప్పటి నుంచి మహిషాసురుని సంహరించిన దినంగా దసరా పర్వదినంగా ప్రజలు కొనియాడుతారు. ఈ దసరా పండుగ మీ ఇళ్లల్లో సంతోషాన్ని కొలువు తీరాలని, అలాగే అష్టైశ్వర్యాలు చేకూరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.